నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. కేంద్ర కేబినెట్ లో మార్పులు చేర్పులపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగవచ్చని ప్రచారం జరుగుతోంది. టీఎంసీ, శివసేన, యూబీటీ, ఆప్ చీలక వర్గం ఎంపీల్లో కొందరికి ఛాన్స్ దక్కుతుందని తెలుస్తోంది. కొందరు కేంద్ర మంత్రులతో ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చర్చలు జరిపారని తెలుస్తోంది. కొత్త వారిని మంత్రులుగా తీసుకోవడం, కొందరి శాఖల్ని మార్చడంపై సంకేతాలు ఇచ్చారని సమాచారం. నీట్ లీక్తో ధర్మేంద్ర ప్రధాన్కు పదవీ గండం పొంచి ఉంది. త్వరలోనే రాజ్యసభ పదవీ కాలం ముగియనున్న హర్దీప్ సింగ్ పూరి, బిఎల్ వర్మను కొనసాగిస్తారా? ఇక వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్కు ప్రాధాన్యమిస్తారా? కేంద్ర కేబినెట్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? కేంద్ర మంత్రి మండలిలో యూనియన్ కేబినెట్ లో భారీ మార్పులు చేర్పులు వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో కూడా రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా కూడా మారిపోయాయి. ఇక పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలోనే కూడా ఈ కేబినెట్ మార్పు ఉంటుందంటూ కూడా ముఖ్యంగా ఒక ఇన్ఫర్మేషన్ వస్తోంది. మంత్రివర్గ విస్తరణలో ప్రధానంగా ప్రతిపక్ష పార్టీల నుంచి విడిపోయిన, అలాగే ఎండీఏ వైపు మొగ్గు చూపిన వారికి ఈసారి కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. రైట్, మాట్లాడదాం. భరత్ రెడ్డి గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి భరత్ రెడ్డి గారు. కేంద్ర కేబినెట్ లో కూడా మార్పులు చేర్పులపై కూడా ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా కూడా ప్రతిపక్ష పార్టీలను టీఎంసీ నుంచి ఒకరికి, అలాగే యూబీటీ, శివసేన నుంచి ఒక పార్టీ ఒకరికి, అలాగే చాలా వరకు కూడా ఆప్ నుంచి మనం చూసాము రాఘవ చెద్దాకి ముఖ్యంగా కూడా మంత్రివర్గంలో చోటు దక్కుతుందంటూ కూడా కొంత ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నేపథ్యంలో కూడా ఎట్లా కేంద్ర కేబినెట్ ఎట్లా ఉండబోతోంది అనుకుంటున్నారు? కేంద్ర కేబినెట్ అనేది ప్రభుత్వ ఇష్టానుసారంపై ఉంటుంది. అంటే మార్పులు చేర్పులు అనేవి ప్రధానమంత్రి అలాగే పార్టీలో తీసుకునే నిర్ణయాల ఆధారంగా జరుగుతుంటాయి. ఇటీవల కాలంలో ఊపందుకున్నది మనం చూసుకున్నట్టయితే బెంగాల్ ఎన్నికలకు ముందు, బెంగాల్ ఎన్నికల తర్వాత ఒకసారి మనం పరిశీలించినట్టయితే బెంగాల్ ఎన్నికలకు ముందు ఆప్ చీలిపోవడం జరిగింది. ఆప్ రాజ్యసభ సభ్యులు 7 రాజ్యసభ సభ్యులు ఉంటే దాదాపుగా 6 రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోవడం జరిగింది. పార్టీ రాజ్యసభలో విలీనం కావడం జరిగింది. ఇక బెంగాల్ ఎన్నికల తర్వాత మనం చూసుకున్నట్టయితే టీఎంసీకి సంబంధించిన ఎంపీలు విడిపోవడం జరిగింది. దాంతో పాటుగా శివసేనకు సంబంధించిన ఎంపీలు కూడా విడిపోవడం జరిగింది. అంటే వీళ్ళందరూ విడిపోవడమే కాకుండా ఎన్డీఏకు మద్దతు ఇవ్వడం, ఏదైతే ఆప్ సభ్యులైతే విలీనం అవ్వడం జరిగింది. కానీ మిగతా ఏదైతే టీఎంసీ ఉందో, అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే శివసేన ఉందో, ఉద్ధవ్ ఠాకరే వర్గం, వీళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మద్దతు ఇచ్చిన వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలనేది జనరల్ గా రాజకీయ కోణంలో రాజకీయంలో భాగంగా చెప్పొచ్చు. ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎవరైతే అంటే బీజేపీ పార్టీ ఎంపీలుగా ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని తప్పిస్తారు, కొన్ని శాఖలు మారుస్తారు అనే ఊహాగానాలు వెళ్తున్నాయి. అంటే ఇది సాధారణ ప్రక్రియగానే మనం చూడొచ్చు. ఎందుకంటే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అనేది ఒక 2-2.5 సంవత్సరాల తర్వాత పెర్ఫార్మెన్స్ ఆధారంగా, లేకపోతే కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఇలాంటివి జరుగుతుంటాయి. అలాగే వయోభారం ఉన్న వాళ్ళని తొలగించడం, లేదంటే పార్టీ అంటే ప్రభుత్వం కంటే కూడా పార్టీలో కీలక వ్యక్తులుగా ఉన్న వాళ్ళు. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే పార్టీని బలంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. పార్టీని బలంగా కాపాడుకోగలిగితేనే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. మనం గతంలో కూడా వాజ్పేయి హయాంలో కూడా చూద్దాం. కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు, మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వెంకయ్య నాయుడు మంత్రివర్గం నుంచి తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అంటే పార్టీ బలంగా ఉంటే, పార్టీ పటిష్టంగా ఉంటే, పార్టీ నిర్మాణాత్మకంగా ఉంటేనే మరొకసారి అధికారంలోకి వస్తుంది. కేవలం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వంలోనే ఉంటుంటే పార్టీ బలహీనపడ్డ చాలా సందర్భాల్లో పార్టీలు ఓడిపోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఎంత బలంగా ఉంటుందో పార్టీని కూడా అంత బలంగా ఉంచుకునే అవకాశం ఉంటుంది. టాలెంట్ లేని వాళ్ళను తీసేయడం ఒక కారణం అయితే, టాలెంట్ ఉన్న వాళ్ళని పార్టీకి మళ్లించడం కూడా మరొక కార్యక్రమంగా పార్టీలు భావిస్తుంటాయి. అలాంటి కార్యక్రమంలో భాగంగా కొంతమంది అంటే 75 సంవత్సరాలు లేకపోతే వృద్ధాప్యంలో కొంత యాక్టివ్ గా లేని వాళ్ళను తొలగించడం, వాళ్ళని గవర్నర్ గా తీసుకోవడం అనేది మామూలుగా ప్రక్రియ సాగుతుంది. ఆ ఊహాగానాల మధ్య ఇప్పుడు చాలా మంది మంత్రుల్ని
తప్పిస్తారు అనేది ఒక వార్త వెలువడుతుంది. భరత్ రెడ్డి గారు, అంటే జనరల్ గా ఇప్పుడు చాలా వరకు కూడా బీజేపీలో సీనియర్ నేతలు ఉంటారు. ఎప్పటి నుంచో కూడా కొంత పదవులు ఆశించిన వాళ్ళు కూడా ఉంటారు బీజేపీ పార్టీలో. మరి ఈ నేపథ్యంలో అంటే పక్క పార్టీల నుంచి కానీ, అంటే లైక్ ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే ఆప్ నుంచి వచ్చిన వ్యక్తులు కావచ్చు, ఇంకొకటి యూబీటీ శివసేన, వీళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వటం వల్ల అంటే బీజేపీ పార్టీలో కొంత అసంతృప్తి రాదా నేతల్లో? వస్తుందంటే ఇక్కడ మనం గమనించాల్సిందంటే బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు ఈసారి. గత 2 సార్లు మనం చూస్తే 2014లో 283 సీట్లు, అంటే 272 మ్యాజిక్ మార్క్ కావాల్సినప్పటికీ మరొక 10 సీట్లు అదనంగా రావడం జరిగింది. అయినప్పటికీ ఎన్డీఏకి కొనసాగడం జరిగింది. మిత్రపక్షాలకు కూడా స్థానం కల్పించడం జరిగింది. అంటే ఒకరికో ఇద్దరికో కొంత స్థానం కల్పించడం జరిగింది. తర్వాత మనం చూసుకున్నట్లయితే 2019లో మరిన్ని సీట్లు సాధించి 303 సీట్లు రావడం జరిగింది. ఈసారి పరిస్థితి ఆ విధంగా లేదు. కేవలం 240 స్థానాలకే పరిమితమైన నేపథ్యంలో ఖచ్చితంగా మిత్రపక్షాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉంటుంది. మిత్రపక్షాల సహకారంతో ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా మిత్రపక్షాలను కన్సిడర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏ ప్రభుత్వానికైనా పార్టీకైనా. ఎందుకంటే ఇక్కడ మనం ఏపీలో చూసుకున్నట్లయితే ఏపీలో కంఫర్ట్ మెజార్టీ ఉన్నప్పటికీ జనసేనకు, అలాగే చూసుకున్నట్టే బీజేపీ కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించడం జరిగింది. దాదాపు వాళ్ళు 160 మంది గెలిచినప్పటికీ వాళ్ళు కొంత అసంతృప్తి అనేది ఉన్నప్పటికీ ప్రభుత్వం నడవాలంటే బయటి పార్టీల మద్దతు ఖచ్చితంగా అవసరం కాబట్టి అసంతృప్తి. మరొక అంశం మనం భారతీయ జనతా పార్టీతో చూసుకున్నట్టయితే వాళ్ళు కీలకమైన మంత్రివర్గ శాఖల్ని మిత్రపక్షాలకు ఎక్కడ కేటాయించిన దాఖలా లేవు. ముఖ్యంగా రక్షణ శాఖ, ఆర్థిక శాఖ, హోంశాఖ, ఇలాంటి వ్యవసాయ శాఖ, ఇలాంటి ముఖ్యమైన శాఖలు మనం గమనించినట్టయితే అన్ని బీజేపీ పార్టీ నేతల చేతుల్లోనే ఉన్నాయి కీలకమైన శాఖలని. కాబట్టి మంత్రివర్గంలో వాళ్ళ స్థానం కల్పించడం వల్ల ప్రభుత్వం నిలబెట్టుకోవడానికి ఒకటి, వాళ్ళకు సహాయం చేస్తున్నందుకు వాళ్ళకు ఖచ్చితంగా కూడా మేము మీకు ఒబీడియంట్ గానే ఉన్నాం, మీ పట్ల సానుకూలంగానే ఉన్నాం, మేము పట్టించుకోకుండా లేదు అనే సంకేతాలు ఇవ్వడానికి కూడా పనికొస్తుంది. అలాగే మార్పులు చేర్పులు అన్నప్పుడు కొంతమంది తప్పకుంటేనే మరొకరికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తుంటాం ఆ రాజకీయాలు చూస్తే వాళ్ళ తరం వాళ్ళు వదిలేసిన తర్వాత వాళ్ళ కూతుళ్ళు, కొడుకులు రాజకీయాల్లోకి వస్తుంటారు. కొంత భిన్నంగా బీజేపీ పార్టీలు అంటే కొత్త వాళ్ళకి అవకాశాలు కనిపిస్తుంటాయి. మనం చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా అంటే ఎవరికి తెలియని నితిన్ నవీన్ పెట్టడం అంటే ఇలాంటి తక్కువ చేస్తుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే మరొకరికి అవకాశం కల్పించే ఇది కూడా ఉంటది మంత్రివర్గ విస్తరణలో. ఎప్పుడు వాళ్ళే కాకుండా కొత్త వాళ్ళకి అవకాశం కల్పించినట్టయితే వాళ్ళు వాళ్ళ టాలెంట్ చూసుకునే అవకాశం కూడా లభిస్తుంది. రైట్. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కానీ, అంటే అటు ఏపీకి కానీ తెలంగాణకి కానీ ఏమైనా కొంత దక్కే ఛాన్స్ ఉందా? ఇక్కడ తెలంగాణ నుంచి మనం చూసుకుంటే 8 మంది బీజేపీ నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న 2 మంత్రులుగా ఉన్నారు, బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ. మరి కొత్త ముఖాలకు ఏమైనా కూడా ఛాన్స్ దక్కే అవకాశం ఉందా మరి ఈసారి? ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల నుంచి, ఏపీ నుంచి ఒకరో ఇద్దరికో, అలాగే తెలంగాణ నుంచి ఒకరో ఇద్దరికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఒకటి బండి సంజయ్ది ఒక ప్రశ్నగా మారిపోయింది. ఆ కొడుకు వివాదానికి సంబంధించి బండి సంజయ్ని కొనసాగిస్తారా, లేదంటే బండి సంజయ్ తో పాటు మరొకరిని తీసుకుంటారా, బండి సంజయ్ని తొలగించి ఇద్దరిని తీసుకుంటారా అనేది కూడా ఒక ప్రశ్నగా మారుతుంది. మరొక వైపు మనం చూసుకున్నట్టే ప్రతిష్టాత్మకంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఈసారి ప్రవేశపెట్టాలి, డీలిమిటేషన్ ప్రవేశపెట్టాలన్న నేపథ్యంలో మంత్రివర్గంలో 33% మహిళలకు కూడా ప్రాధాన్యత కల్పించాలనే ఒక ప్రతిపాదన ఊహాగానాలు అయితే వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని ఒకవేళ ప్రతిపాదన ఉన్నట్టయితే ఖచ్చితంగా కూడా మన తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిచిన ఏకైక ఎంపీ డీకే ఆమె ఖచ్చితంగా ప్రాతినిధ్యం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఏపీలో చూసుకున్నట్టయితే పురంధేశ్వర్ ఉన్నారు. వీళ్ళు ఒకవేళ మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని ఒకవేళ పార్టీ భావించినట్టయితే వీళ్ళిద్దరికి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంటాయి. అంటే మహిళా కోటా కింద వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే బీజేపీ నిర్ణయాలు ఎప్పుడు కూడా మనం అనుకున్నట్టుగా ఉన్నాయి, పేపర్లో ఊహాగాలుగా వచ్చినట్టుగా ఉంటాయి. అంటే ఆ నిర్ణయాలన్నీ కూడా చూసి ఆశ్చర్యపోయే విధంగా ఉంటాయి. ఎందుకంటే మనం పార్టీ అధ్యక్షుని ఎంపిక చేసిన, రాష్ట్రపతిని ఎంపిక చేసిన, ఉపరాష్ట్రపతిని ఎంపిక చేసిన, మంత్రివర్గాల్లో తీసుకున్న, గవర్నర్లను ఎంపిక చేసిన ఊహించని వ్యక్తులు ఉంటారు. వాళ్ళ నిర్ణయాలన్నీ కూడా ఊహకు అందకుండా ఉంటాయి. కాబట్టి ఈ పత్రికల్లో వస్తున్న డీకేఆర్ రావచ్చు, అరవింద్ రావచ్చు అనే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో పార్టీ ఏ విధంగా ఆలోచిస్తుంది, పార్టీ హైకమాండ్ ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది అనేది మాత్రం రాజకీయ విశ్లేషకులు అంచనా వేయలేని పరిస్థితిలో బీజేపీ నిర్ణయాలు తీసుకుంటుందని మనం భావించాం. అంటే ముఖ్యంగా కూడా అంటే నీట్ లీక్ తో కూడా
ధర్మేంద్ర ప్రధాన్ పదవికి గండం ఉంది, ఆయనను కూడా కొంత మార్చే అవకాశం ఉంది అనే వార్తలు కూడా కథనాలు వెలువడుతూ ఉన్నాయి. అంటే నీట్ పరీక్ష పత్రం చాలా ఈసారి పేపర్ లీక్ సంబంధించి కూడా పిఎంఓ వర్గాల దగ్గర నుండి కూడా ఈ ఎగ్జామ్ని ఇప్పుడు కండక్ట్ చేశాయి. ఎటువంటి పొరపాట్లు జరగకుండా అదేవిధంగా ఎగ్జామ్ని అంతా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నేపథ్యంలో దానికి ప్రధానంగా కారణమైన ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన రాజీనామా చేయాలంటూ కూడా చాలా వరకు కూడా బయటకు వచ్చి ప్రొటెస్టులు చేస్తున్న నేపథ్యంలో కూడా ఆయన పదవిని వేరే అంటే ఏవైనా శాఖాపరమైన మార్పులు చేసే అవకాశం ఉందనుకోవచ్చా ఈసారికి? ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ తొలగించడమా లేకపోతే శాఖ మార్చడమా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ ఈ నీటి లీకేజ్ తర్వాతనే ఈ కాక్రోచ్ పార్టీ ఉద్యమం పెద్ద ఎత్తున లేవడం జరిగింది. ఇది కొంతవరకు భారతీయ జనతా పార్టీని భయపెట్టిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. వాళ్ళు కాక్రోచ్ పార్టీ అడిగి ధర్నా చేసిన సందర్భంలో ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించినట్టయితే తప్పు ఒప్పుకున్నట్టుగా ఉంటుంది. కానీ ఇది ఇప్పుడు వాళ్ళు శాఖ మార్చడం లేకపోతే తొలగించడం చేసినట్టయితే ఈ మంత్రివర్గ మార్పుల్లో భాగంగా చేసినట్టుగా ఉంటుంది. ప్రత్యేకంగా రాజీనామా చేయించినట్టయితే ప్రభుత్వం ఓటమిని ఒప్పుకోవాల్సి వస్తుంటుంది, తప్పును ఒప్పుకోవాల్సి ఉంటుంది. అందుకే ఎంత ఉద్యమం చేసినా, ఎంత ధర్నా చేసినా, ఎంత ఒత్తిడి తెచ్చినా ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించలేదు. దానికి కారణం ఏంటంటే మేము తప్పును ఒప్పుకున్నట్టుగా భావించాల్సి వస్తుందని చెప్పి ఇప్పుడు మార్పు చేసినట్టయితే ఒకవేళ తొలగించినట్టయితే ఖచ్చితంగా కూడా మార్పులో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ పక్కకు తప్పించారు, లేదంటే మరో పార్టీ పదవి అప్పగించారు, లేదంటే శాఖ మార్చారని చెప్పుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా శాఖ మార్పు కానీ లేదంటే తొలగించి అతను బీజేపీలో కీలకమైన వ్యక్తి, బీజేపీలో అత్యంత మోడీకి అమిత్ షాకు అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి, ఒరిస్సాకు చెందిన వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ ప్రాధాన్యం తగ్గించే అవకాశం లేదు. ఒకవేళ మంత్రివర్గం నుంచి తొలగించినట్టయితే పార్టీలో కీలక పదవికి అవకాశం ఉంటుంది, పూర్తిగా అతన్ని పక్కకు పెట్టే అవకాశం లేదు. మంత్రివర్గంలో కొనసాగాలంటే శాఖ మార్చే అవకాశం ఉంటుంది. దాంతో కొంతవరకు అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఉద్యమాన్ని స్థిరపడే అవకాశానికి వీళ్ళు పులి స్టాప్ పెట్టడానికి ప్రయత్నించే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి మనకు. ఎస్, అంటే చిన్న వయసులోనే నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా అంటే ఎన్నుకోబడ్డారు. ఈ నేపథ్యంలోనే కూడా చాలా వరకు సీనియర్ నేతలందరికీ కూడా గవర్నర్ పదవి వైపు పంపించి కొత్త ముఖాలు, కొత్తగా యంగ్స్టర్స్ ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా అంటే మంత్రి పదవులు ఇచ్చే ఆలోచనగా కూడా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుంది అంటున్నారు. సో అంటే అంటే ఏ విధంగా కూడా అంటే ఒకవైపు నితిన్ నబీన్ కూడా ఏజ్లో చాలా చిన్న అతను, అంటే క్యాబినెట్ దీని జాతీయ అధ్యక్షుడిగా కూడా ఎన్నిక కాబడ్డారు. సో అతని టీం కూడా అదే విధంగా యంగ్స్టర్స్ ఉండే విధంగా కూడా ఏవైనా ఈ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండే అవకాశం ఉండొచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే జనరేషన్ మారుతున్నప్పుడు మరో జనరేషన్ కి అవకాశం కల్పించినట్టయితే పార్టీ నిలబడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో బీజేపీ చేసిన పొరపాట్ల వల్ల 2 సార్లు అధికారులకు దూరం అవడానికి కారణం ఏంటంటే అద్వానీ వాజ్పేయి మీద పూర్తిగా ఆధారపడడంతో తర్వాత తరం అనేటప్పటికీ ఆ తరాన్ని నిర్మించుకోవడానికి మళ్ళీ మోడీ, అమిత్ షా వచ్చేంత వరకు మధ్యలో చాలా గ్యాప్ రావడం జరిగింది. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలోకి ఉండడం జరిగింది. ఈసారి బీజేపీ ఏం చేస్తుందంటే ఈ పాత వాళ్ళు ఉండగానే కొత్త వాళ్ళని తెరపైకి తీసుకురావడం జరుగుతుంది. అంటే కొంతవరకు వృద్ధులను అంటే 75 ఏళ్ళు దాటిన ఒక మోడీకి కొంత ఎగ్జామ్షన్ ఇచ్చినప్పటికీ 75 ఏళ్ళు దాటిన వాళ్ళని పక్కన పెట్టు 55 ఏళ్ళు ఉన్న వాళ్ళని పైకి తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ జనరేషన్ కి అవకాశాలు కల్పించడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఏంటంటే పూర్తి స్థాయిలో కొత్త జనరేషన్ అంటే కొత్తగా జనరేషన్ తీసుకొచ్చి ఇప్పుడు మనం ముఖ్యమంత్రులను చూసుకున్నట్టయితే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మరొక 10 ఏళ్ల కాలం ముఖ్యమంత్రిగా కొనసాగడానికి అవకాశం కల్పిస్తూ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ కాలం పరిపాలన చేసినట్టయితే వాళ్ళు పాలన మీద గ్రిప్ సాధించే అవకాశం ఉంటుంది. మనం బీజేపీ ప్రభుత్వాలను చూసుకున్నట్టయితే దాదాపుగా కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వస్తే రెండోసారి అధికారంలోకి వచ్చిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ అదే బీజేపీని మనం గమనించినట్టయితే ఒకసారి 2 సార్లు ఊడతారు. అదే గుజరాత్ కానీ మధ్యప్రదేశ్ కానీ చాలా రాష్ట్రాల్లో ఒకసారి గెలిచిన తర్వాత రెండోసారి మూడోసారి గెలుస్తున్న సందర్భాన్ని కూడా చూడాలి. కాబట్టి ఎవరైతే ముఖ్యమంత్రి ఎంపీస్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, వాళ్ళు పార్టీ కమిట్మెంట్ గా పనిచేయాలి, చాలా విధేయతతో ఉండాలి పార్టీకి. ఇవన్నీ చూసుకొని సెలెక్ట్ చేస్తున్న సందర్భంలో నెక్స్ట్ జనరేషన్ కి అవకాశం కల్పించడానికి అటు ప్రభుత్వంలోను ఇటు పార్టీలోను పార్టీ అధ్యక్షులు ఎలాగో భిన్న వయసులో సెలెక్ట్ చేయడం వల్ల కారణంగా తన కార్యవర్గంలో వచ్చే వాళ్ళు కూడా భిన్న వయసు వాళ్ళని తెచ్చుకున్నట్టయితే నెక్స్ట్ జనరేషన్ కి సంబంధించిన ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతుంటాయి అంటే మరి నెక్స్ట్ ఎవరు లీడరు అనే ఇది లేకుండా నెక్స్ట్ లీడర్ గా తయారు చేసుకోవడానికి బీజేపీ ముందు నుంచి కూడా కసరత్తు చేస్తుంది. ఆ కసరత్తులో భాగంగానే రాష్ట్రాల్లో ఉన్న నాయకులను తీసుకొచ్చి ఢిల్లీ స్థాయి వరకు పైకి తీసుకొస్తుందని చెప్పొచ్చు.
అంటే ముఖ్యంగా కూడా ఇప్పుడు శాఖల మార్పు జరగడం వల్ల కూడా అంటే ఏదైతే కూడా విద్యాశాఖలో దీనికి సంబంధించి నీట్ పేపర్ లీక్కి ఎంత ధర్మేంద్ర ప్రధాన్ పైన పడి ఎంత చాలా వరకు కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఒకవేళ ఆ పదవి నుంచి తప్పించిన వేరొక శాఖకి అప్పగించినా కూడా అంటే విద్యా వ్యవస్థలో ఏవైతే కూడా మార్పులు జరగాల్సి ఉందో ఆ మార్పులన్నీ కూడా జరుగుతాయంటారా? విద్యాశాఖలో మార్పులు జరగాలంటే ఖచ్చితంగా ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఆ మంత్రిని మార్చినంత మాత్రాన ఆ మార్పులు జరుగుతాయని అనుకోవడానికి వీల్లేదు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక కసరత్తు జరగాల్సిన అవసరం ఉంది. అయితే ఇటీవల వస్తున్న మనం పత్రికల్లో వస్తున్న వార్తల్ని మనం గమనించినట్టయితే ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న నిర్మలా సీతారామన్ కి ఈ విద్యాశాఖ మానవ వనరుల అభివృద్ధి శాఖ అంటారు విద్యాశాఖని, దానిని అప్పగించే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అంటే తాను కూడా బాగా చదువుకున్న వ్యక్తే. అంటే సమూలంగా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఒప్పుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే ఆ విద్యాశాఖ అనేది ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం. ఇప్పుడు రాష్ట్ర అంటే ప్రభుత్వంలో ఒకవేళ నిర్మలా సీతారామన్ కు విద్యాశాఖకు అంటే వస్తున్న మార్పు అనుకుంటే నిజంగా కూడా ఆర్థిక శాఖకు అంటే ఎవరు క్యాపబుల్ పర్సన్ అంటారు? ఒకవేళ అంత సమర్థవంతంగా కూడా దేశ ఆర్థిక వ్యవస్థను నడపడానికి అంత సమర్థవంతమైన నాయకులు అంటే ఎవరు అంటారు? ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలుగుతారంటారు? అంటే ఇప్పుడు వస్తున్న వార్తల్లో వస్తున్న మన కథనాలను చూసుకున్నట్టయితే ఒక అంశాన్ని మాత్రం మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన శక్తి దాస్ అతన్ని తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రయోగం గతంలో పివి నరసింహరావు ఉన్న సమయంలో కూడా చేయడం జరిగింది. పివి నరసింహరావు ప్రధానిగా ఉన్న సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ గా రిటైర్ అయిన మన్మోహన్ సింగ్ తీసుకొచ్చి ఆర్థిక శాఖ మంత్రిగా చేయడం జరిగింది. అప్పటి నుంచే సంస్కరణ ప్రారంభం అవ్వడం జరిగింది. ఆ సంస్కరణల ఆధారంగానే దేశం అదే మన్మోహన్ సింగ్ తర్వాత 2 సార్లు ప్రధానమంత్రి కూడా చేయడం జరిగింది. అంటే ఆర్థిక శాఖ సంబంధించి ఆర్థికవేత్తల్ని తీసుకొచ్చినట్టయితే అప్పుడు సక్సెస్ కావడం జరిగింది. అంటే నిర్మలా సీతారామన్ చదువుకున్న వ్యక్తి అయినప్పటికీ అంటే ఆర్థిక శాస్త్రంలో ఆర్థికంలో ఆమెకంత పట్టుకున్నట్టుగా కనిపించలేదు అనేది ఇప్పుడు వస్తున్న విమర్శ. కాబట్టి ఒకవేళ ఆ విధంగా ఆర్థికవేత్త అయిన ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన శక్తి దాసును తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా అతను మన్మోహన్ సింగ్ లాగా ఆర్థిక శాఖ నిర్వహించే అవకాశం ఉంటుంది. లేదంటే మంత్రివర్గంలోనే ఒకవేళ మరొక పేరు మనం చూసినట్టే పీయూష్ గోయల్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి, అత్యంత నమ్మకస్తుడు, తనకు ఇచ్చే శాఖల్ని సమర్థవంతంగా నిర్వహిస్తారని ఒక పేరు ఉంది. కాబట్టి లేదంటే పీయూష్ గోయల్ కూడా అప్పగించే అవకాశం ఉందనే వస్తున్న నేపథ్యంలో చూడాలంటే నేను ముందుగా చెప్పినట్టుగా బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా ఊహించని విధంగా తీసుకుంటుంది అనేది మనం చర్చించుకోవచ్చు. ఎందుకంటే గతంలో నిర్మలా సీతారామన్ ని మామూలు అంటే సహాయ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ తీసుకొచ్చి ఏకంగా రక్షణ మంత్రిగా చేయడం జరిగింది. అంటే భారతదేశంలో ఇందిరాగాంధీ తర్వాత రక్షణ మంత్రిగా చేసిన మొదటి అంటే పూర్తి స్థాయి రక్షణ మంత్రిగా చేసిన మొదటి మహిళ నిర్మలా సీతారామన్ అని చెప్పొచ్చు. ఆర్థిక మంత్రిగా మనం చూసుకుంటే ఇందిరాగాంధీ తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా ఎక్కువ కాలం మహిళగా పనిచేసిన వ్యక్తి నిర్మలా సీతారామన్ అని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా కూడా బీజేపీ తీసుకునే నిర్ణయాలు ఊహించని విధంగా కొన్ని ఊహించవచ్చు, కానీ చాలా వరకు ఊహించని విధంగా ఉండే అవకాశం ఉంటుంది. అసలు మరొకరికి అప్పగిస్తారా ఆర్థిక శాఖ అనేది కూడా బీజేపీ ఏం ఆలోచిస్తుంది అనేది పత్రికలు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ అంతగా పసిగట్టలేరు అనేది నా అభిప్రాయం. అంటే వచ్చే ఏడాది ఇప్పుడు ఎన్నికలు జరగన యూపీ కానీ అంటే ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఆ రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రాధాన్యం ఇచ్చే విధంగా కూడా కేంద్ర కేబినెట్ లో కూడా మార్పులు చేసే అవకాశం ఉండొచ్చు అంటారా? ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్ అనేది గుండెకాయ లాంటిది బీజేపీకి ఇప్పుడు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో దాదాపు 80 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇప్పుడు అధికారంలోకి ఉంది. రేపు వచ్చే సంవత్సరం ఎన్నికల్లో ఒకవేళ గెలిచినట్టయితే మళ్ళా 2029లో జరిగే ఎన్నికలకు ఒక రూట్ మ్యాప్ వేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీజేపీ ఎప్పుడు ఆధారపడేది ఉత్తరప్రదేశ్, ఇటీవల కాలంలో ఆధారపడేది. లాస్ట్ టైం అసలు 240 సీట్లకు తగ్గడానికి ప్రధానమైన కారణం గతంలో కంటే అక్కడ 35 సీట్లు అక్కడ తగ్గడం జరిగింది. దానివల్లనే బీజేపీకి కొంత అక్కడ దెబ్బ తగలడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రం, 80 ఎంపీ స్థానాలు ఉన్న రాష్ట్రం. గతంలో సమాజ్వాదీ పార్టీ కంటే కూడా తక్కువ సీట్లు రావడం జరిగింది. 2014 చూసుకున్నట్లయితే దాదాపు 70 సీట్లు రావడం జరిగింది. తర్వాత 2019లో 63 సీట్లు రావడం జరిగింది. కేవలం 2024లో కేవలం 35 సీట్లు రావడం జరిగింది. అంటే దాదాపు 32 సీట్లు అక్కడ తగ్గడం జరిగింది. దాంతో ఇక్కడ 240, 32 వేసుకుంటే 272 వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ సరిపోయింది. మహారాష్ట్ర అలాగే
వాళ్ళు చూసుకున్నట్టు ఈ రెండు రాష్ట్రాలు దెబ్బతింటే జరిగింది. అందుకే ఆ రెండు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. అందుకే శివసేనను కూడా తీర్చడం జరిగింది, అంటే మహారాష్ట్ర మీద పట్టు సాధించడానికి. కాబట్టి ఉత్తరాఖండ్ చిన్న రాష్ట్రమే అయినప్పటికీ గతంలో ఉత్తరప్రదేశ్ తో కలిసి ఉన్న ఉమ్మడి రాష్ట్రంగా చెప్పచ్చు. ఉత్తరాఖండ్ లో మొదటి నుంచి కూడా బీజేపీ బలంగానే ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఆ రెండు రాష్ట్రాలు మళ్ళీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో అధికారం ఉంది. మరొకసారి ఆ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని చేయించుకోవడానికి ఖచ్చితంగా మంత్రివర్గాన్ని వాడుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. ప్రేమేందర్ గారు బీజేపీ నేత మనతో పాటు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి ప్రేమేందర్ గారు. హలో ప్రేమేందర్ గారు వినిపిస్తోందా అండి? చెప్పండి. ఎస్, కేంద్ర కేబినెట్ లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? ముఖ్యంగా కూడా నితిన్ నబీన్ సారథ్యంలోని కొత్త యంగ్స్టర్స్ కి చోటు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కూడా అటు ఆప్ నుంచి కానీ, అదేవిధంగా టీఎంసీ నుంచి కానీ, శివసేన పార్టీ నుంచి వచ్చే వాళ్ళకి మిత్రపక్షాలుగా మీతో ఎన్డీఏలో కలవబోతున్న వాళ్ళకి కూడా ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టుగా కూడా కొంత ఇన్ఫర్మేషన్ వస్తోంది. ఎలాగా పునర్వ్యవస్థీకరణ ఉండబోవచ్చండి? ఒకటి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇప్పటి వరకు మచ్చలేని ప్రభుత్వం, ఎలాంటి యొక్క అవినీతి కార్యకలాపాలు లేకుండా జరుగుతున్నది. అదే యొక్క ఆలోచనతోని ప్రజలకు సేవ చేసే వాళ్ళు, ప్రజల గురించి ఆలోచించే వాళ్ళను చూసి వారు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తప్పక మంచి కేబినెట్ వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ముఖ్యంగా కూడా అంటే నీట్ పేపర్ లీక్ సంబంధించి కూడా ధర్మేంద్ర ప్రధాన్ పై చాలా వరకు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా విద్యాశాఖకు సంబంధించి కూడా మార్పులు ఉంటాయి అంటున్నారు. ఆ ప్లేస్ లో కూడా నిర్మలా సీతారామన్కి కొంత ఆ పదవిని ఇవ్వబోయే విధంగా కూడా శాఖ మార్పు ఉంటుంది అంటున్నారు. అంటే పర్టికులర్ గా ఏ శాఖ ఏం మారుతుందని చెప్పలేము. ఎందుకంటే అది ప్రధానమంత్రి గారి యొక్క వారి యొక్క రైట్, వారి యొక్క బాధ్యత. కాబట్టి ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతాను, వారు సరి అయిన విధంగా సరి అయిన వ్యక్తులకు సరి అయిన బాధ్యత అప్పచెప్పడంలో, సరి అయిన సమయంలో సరి అయిన బాధ్యత అప్పచెప్పడంలో వారు గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి తప్పక ఆ విధంగా మంచి మంచి వ్యక్తులకు వస్తుంది. తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒక్కరే వారు ఏమి వారి కారణంగానే జరగలేదు. అనేక మంది నేరస్తులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పట్టుబడ్డారు. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏ శాఖనైనా సమర్థంగా నిర్వర్తిస్తారు. ఇది కాకపోతే ఇంకొకటి దాన్ని చేస్తారు. అందుకోసం దాన్ని ప్రధానమంత్రి గారు ఒక మంచి ఆలోచనతోని అందరికీ బాధ్యతలు ఇస్తారని మేము భావిస్తున్నాం. మన యొక్క తెలంగాణకు కూడా ఈసారి సముచితమైన గౌరవం ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే ఇప్పటికే బీజేపీలో చాలా వరకు కూడా సీనియర్ లీడర్లు అందరూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి కూడా కొత్త యంగ్స్టర్స్ మిత్రపక్షంగా ఉన్న ఎన్డీఏతో కలవబోతున్న ఆ నేతలందరూ కూడా కొంత రావడం వల్ల సీనియర్ లీడర్లందరూ కూడా కొంత అసంతృప్తి చెందరంటారా? అంటే నాకు తెలిసినంత వరకు కొన్ని ఖాళీలు కూడా ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా వారు ఆ ఖాళీలను కూడా పూరించే అవకాశం ఉంటది. కొత్తగా మిత్రపక్షాలు ఎన్డీఏ పక్షాలకు కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉంటది. రెండోది, భారతీయ జనతా పార్టీలో మంత్రి అయితేనే మేము పనిచేస్తాం అనేది కాదు. అనేక మంది గతంలో మంత్రులు ఉన్నారు, ఇప్పుడు పార్టీలో పనిచేస్తున్నారు. మళ్ళీ పార్టీలో పనిచేసే వాళ్ళు మంత్రులుగా పనిచేయొచ్చు. తర్వాత ఏ బాధ్యత లేకుండా ఏది లేకుండా పనిచేసే వాళ్ళు కూడా కొన్ని లక్షల మంది, కోట్ల మంది భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. కాబట్టి వారి నిర్ణయాన్ని, పార్టీ నిర్ణయాన్ని, నరేంద్ర మోడీ గారి నిర్ణయాన్ని మేము అందరం కూడా శిరసా వేస్తాం. ఎలాంటి అసంతృప్తి అలాంటి ఏవి కూడా ఉండవు. ఎస్, అంటే నెక్స్ట్ ఇంకా అంటే దీనికి సంబంధించి పంజాబ్ కానీ కొన్ని స్టేట్స్కి రాబోతున్నాయి, యూపీ కానీ. ఈ నేపథ్యంలో వాళ్ళకి కొంత ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టుగా కూడా కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకొకటి, తెలంగాణ నుంచి అదేవిధంగా ఏపీ నుంచి కూడా కొంత క్యాబినెట్ విస్తరణలో కూడా కొంత ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. సో ముఖ్యంగా కూడా తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉందంటారు? అంటే పర్టికులర్ గా ఎవరి యొక్క దీంతోని ఎవరికి ఉంటది అనేది మాత్రం నేను చెప్పలేను. కానీ తప్పక ఇక్కడ ఉన్న వాళ్ళకే మంచి అవకాశం వస్తుందని నేను భావిస్తున్నాను. తెలంగాణ కూడా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్లో భాగం అవుతుంది. ఇక్కడ కూడా అధికారంలోకి వస్తుంది. ఆ విధంగా ఇక్కడ కూడా ఇప్పటికే పని ప్రారంభమైంది. తప్పక ఆ విధంగానే జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. మంచి అవకాశం వస్తుంది ఈసారి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి ప్రేమేంద్ర గారు. మరికొద్ది రోజుల్లోనే కూడా కేంద్ర కేబినెట్ లో కూడా కొత్త ముఖాలకి చోటు దక్కబోతుంది, పునర్వ్యవస్థీకరణ ఉండబోతోంది అంటున్నారు. నితిన్ నబీన్ సారథ్యంలోని యంగ్స్టర్స్ వాళ్ళందరికీ కూడా కేంద్ర కేబినెట్ లో కూడా చోటు దక్కబోతుందంటూ కూడా ఊహాగానాలు వస్తున్నాయి. మరి చూడాలి ఏ విధంగా ఉండబోతుంది. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.